బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు, నన్ను నియమించినందుకు బెహంజీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఇక్కడికి నాకు ఉత్తరాంధ్ర రావటం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ 2 జిల్లాల్లోనూ పనిచేసిన, ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నీ కూడా వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ బహుజనుల జిల్లాలు. ఇవి రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన్ జిల్లాలు. అయితే ఈ బహుజన్ జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పనికిమాలిన రాజకీయాలుగా తయారైనాయి. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ధనవంతులే రాజకీయాల్లో ఉండగలరు, ధనవంతులైన కులాలే ఉండగలవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిస్థితి ఏంటంటే, అప్రజాస్వామికమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్, బై ద క్యాస్ట్, ఆఫ్ ద క్యాస్ట్. ఇది కులం కోసం ప్రజాస్వామ్యం, కులం చేత ప్రజాస్వామ్యం, కులాల యొక్క ప్రజాస్వామ్యం. అంటే ఇది ప్రజాస్వామ్యమా కులస్వామ్యమా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కులస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగటం వలన బాగా వెనకబడినటువంటి ప్రాంతమైన బహుజనులు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడింది. మనం ఈరోజు వైజాగ్ సిటీ కానీ తదితర ప్రాంతాలు కానీ చూస్తుంటే ఇక్కడ లేని కులాల వాళ్ళ పెత్తనంతో ఈ ప్రాంతం ఎంత అల్లకొల్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 కులాలు 2 పార్టీల చేతుల్లోనే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది, మీడియా వ్యవస్థ అంతా నడుస్తుంది, వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి, భూములన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిందంతా ఏముందా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు, క్లాస్ 4 ఉద్యోగాలు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ 4 ఇస్తారు ఇక్కడ బహుజనులకు. అంతేగాని అక్కడ మేనేజ్మెంట్ సీట్లో కూర్చునేది మాత్రం ఆ పై కులాల వాళ్ళే. మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే మొత్తం మన అసెంబ్లీలో రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది కమ్మాస్ ఉన్నారు. అంటే 67 మంది ఎమ్మెల్యేలు, 175 ఎమ్మెల్యేల్లో 67 మంది 2 కులాలకు చెందిన వాళ్ళే. వాళ్ళ జనాభా శాతం 10-11% కన్నా మించి ఉండదు. వారి జనాభా మా యాదవ్ సోదరులు ఉన్నారు, గౌడ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా మించి లేదు. కానీ మా యాదవ్ సోదరులకు కానీ గౌడ్ సోదరులకు కానీ ఉన్న సీట్లు 10-15, వీళ్ళకి 70 సీట్లు. అలానే ఎస్సీ సోదరులు 18% ఉన్నారు. 18% కూడా 29 సీట్లలో వాళ్ళని కుక్కేస్తున్నారు. వేరే సీట్లలో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఎస్టీ సోదరులు దాదాపుగా 6-7% ఉన్నారు. ఈ 2 కులాల కన్నా ఎక్కువే ఉన్నారు, కానీ వాళ్ళని 7 సీట్లకే పరిమితం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది మీ సీటు, మీరు ఇక్కడ పోటీ చేయండి, అది ఓసీ సీటు, మీరు పనికిరారు. కానీ మరి ఓసీ సీట్లలో బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, ముస్లిమ్స్ లేరా, క్రిస్టియన్స్ లేరా చెప్పండి. అంటే ఇవి రిజర్వేషన్స్ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇవ్వలా ఈ వ్యవస్థ. వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి కొన్నిటికి వీళ్ళని పరిమితం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ రిజర్వేషన్లు ఏంటి, ఇంకెంతకాలం సాగుతున్నాయని అంటారు. రిజర్వేషన్లు మీరు అన్నిటినీ మీరు రిజర్వ్ చేసుకున్నారు. సీఎం పోస్ట్ మీరే రిజర్వ్ చేసుకున్నారు, అన్ని పోస్టులు మీవే. కాకపోతే కింద పనిచేసే పోస్టులకు మాత్రం
మీరు వాటికి రిజర్వేషన్ చెప్పి ఇంకెంతకాలం రిజర్వేషన్స్ అంటున్నారు. సరే, రిజర్వేషన్స్ అయినా ప్రాపర్గా అమలు పరుస్తున్నారంటే అది లేదు. రాజకీయం మొత్తం విద్య అంతా ప్రైవేట్ పరమైంది. అటు హాస్పిటల్స్ కానీ వైద్య రంగం ప్రైవేట్ పరం అయిపోయింది. అక్కడ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా రిజర్వేషన్స్ ఏం పాటించట్లే. గవర్నమెంట్ కాలేజెస్ లేవు, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ప్రైవేటే వచ్చినాయి. స్కాలర్షిప్లు, వీళ్ళ పేరున ఉన్న స్కాలర్షిప్స్ అన్నీ ఆ యాజమాన్యానికి పెట్టుబడి. అది ఈ స్కాలర్షిప్ పొందుతున్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అమాయకులు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని చదివిస్తుంది అని అనుకుంటున్నారు. ప్రభుత్వం మిమ్మల్ని చదివించట్లా, పిల్లల్ని చదివించట్లా. పిల్లల్ని ఒక వ్యాపార సంస్థలోకి పంపించి వాళ్ళకి బొటాబొట్టి డిగ్రీలు ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళ చేతుల్లో వేసుకుంటున్నారు, వాళ్ళ జేబుల్లో వేసుకుంటున్నారు. అక్కడ 10 ఎకరాల స్థలం కొని ఒక ఇంజనీరింగ్ కాలేజీ కడితే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీ ఈ రోజున ఎకరం 10 కోట్లు చొప్పున 100 కోట్లు విలువైంది. ఇక్కడ ఎవరవుతున్నారు? ఇక్కడ ఈ పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో, మెడిసిన్ చేస్తున్నారో, సరైన స్టాండర్డ్స్ లేని విద్య ఇవ్వటం వలన ఈ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి సరైన ఉద్యోగాలు కూడా దొరకట్లా. చాలామంది ఇంజనీర్లు అయిన పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాల్లో బతకాల్సి వస్తుంది. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యాపారంలో ఇంతమంది ఆధిపత్య కులాలు, ఈ 2 కులాలకు సంబంధించిన వాళ్ళు 70 మంది ఎందుకు ఒక్కొక్కళ్ళు 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో కూడా ప్రజలు ఆలోచించాలి. దేనికోసం? ఈరోజు 20 పెడితే రేపొద్దున 200 కోట్లు సంపాదించవచ్చు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవచ్చు, నేను ఒక మెడికల్ కాలేజీ పెట్టుకోవచ్చు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను చేసుకోవచ్చు. ఇలా ప్రతి దానికి సర్వీస్ ప్రొవైడర్గా ఒక లిక్కర్ వ్యాపారం చేసుకోవచ్చు అనే దృష్టితో వీళ్ళందరూ 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా అయ్యి వెనక్కి వచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళీ దానికి 2 3 సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈరోజు ఒక పార్టీ చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వాలంటే దాదాపుగా 3,000 4,000 కోట్ల రూపాయలు ఒక ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ 4,000 కోట్ల రూపాయలు? ఇదంతా కూడా అనామత్ డబ్బే, ఎక్కడా అకౌంట్లో ఉండదు. ఓటర్లకు వెదజల్లే డబ్బంతా కూడా క్యాష్ రూపంలోనే వెదజల్లుతున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? అవినీతి గురించి వీళ్ళు మాట్లాడటం ఏమిటి? చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఎవరు నిందిస్తున్నారు? ప్రజలకి ఒక రకమైన చిత్రమైన పరిస్థితి క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వలన ఈ 2 వర్గాలు, 2 పార్టీలు, 2 కులాలు కొట్టుకోవటం వలన ప్రజలు 2 శిబిరాలుగా మారిపోయారు. ఈ ఓట్ బ్యాంకులతో జరిగేది ఏంటి? ఈ ఓట్ బ్యాంకుల్లో ఉన్న ఓటీపీ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ ఓటీపీలు వాడుకుని లక్షల కొలది కోట్ల కొలది ఓట్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డ్రా చేస్తున్నారు. తీరా ఇచ్చేది ఏమిటంటే ఒక 1000, 2000, 10,000 ఇవ్వటం. అంటే మన అకౌంట్లోంచి వాళ్లే డబ్బులు డ్రా చేసుకుని అందులో ఒక తులమో పళమో ఇచ్చి మనకేదో మేలు చేసినట్టు భావిస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత భయంకరమైన ఎలక్షన్ ప్రాసెస్ లేదు. ఇది ప్రజలందరూ గుర్తించాలా, బహుజనులందరూ గుర్తించాలా. మన ఓట్లని ఎలా వాళ్ళు కోట్లుగా మార్చుకుంటున్నారో గుర్తించాలా. కాన్షీరామ్ గారు అందుకనే ఆయన ఏం చేశారంటే పార్టీని స్థాపించినప్పుడు బహుజనులు చైతన్యంతో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓట్ దో నోట్ దో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేయాలంటే ఎక్కడి నుంచో డబ్బులు తీసుకోవాలని లేదు. ఆయన అన్నది ఏంటంటే ఓటర్ దగ్గర నుంచే ₹1 తీసుకుంటే ఆ ఓటర్ ఖచ్చితంగా మన పార్టీకి వేస్తాడు. ఇక్కడేమిటంటే ఓటేసిన వాళ్ళకి ₹1,000 ఇచ్చి తీసుకుందామని దండుకుందామని చెప్పి ఈ రాజకీయ నాయకులు చూస్తున్నారు. సో అదే కాకుండా ఈ పార్టీ ఎట్లా పనిచేస్తుందో బహుజన్ సమాజ్ పార్టీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఎటువంటి కార్పొరేట్ ఫండింగ్ లేని పార్టీ, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే నాకు నచ్చింది, ఈ పార్టీలో ఉన్న పద్ధతులు నచ్చాయి. ఈ పార్టీలో సెంట్రల్ పార్టీ నుంచి మాకు నిధులు రావు. ఇక్కడ ఏదైనా ఒక పార్టీ ఉందంటే పైనుంచి పోస్టర్లు అన్నీ, ఒక బహిరంగ సభ ఉందంటే డబ్బులు పంపిస్తారు, దాని మీద వీళ్ళు జనాల్ని పోగు చేస్తారు, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతారు. ఆ బహిరంగ సభలు ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళే బిర్యానీలు ఇచ్చి
లిక్కర్ ప్యాకెట్లు ఇచ్చి బస్సుల్లో జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ముందు వీరావేశంతో ప్రసంగిస్తారు. మేం న్యాయం చేస్తున్నాం, మేం న్యాయం చేస్తున్నాం, వేరే వాళ్ళు అన్యాయం చేస్తున్నారని ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ మనల్ని బలిపశువులుగా చేస్తున్నారు. ఇది బహుజనులు ఖచ్చితంగా చూడాలి. ఈ మెయిన్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కాస్ట్లో కూడా 2 కమ్యూనిటీస్ తప్పితే మిగిలిన కమ్యూనిటీస్ పొజిషన్ కూడా దయనీయంగా ఉంది. వాళ్ళు కూడా ఈ ఆటల్లో పావులుగా మారారు. ఎవరికి కూడా రాజ్యాధికారం సిద్ధించలేని పరిస్థితుల్లో తయారైంది. సో ఈ పార్టీలు నడపటంలో కూడా చాలా డబ్బు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలక్టోరల్ బాండ్సే నిదర్శనం. బీజేపీకి 6-7 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, వైసీపీకి, టీడీపీకి, అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు తీసుకోండి. ఉత్తి పుణ్యానికై డబ్బులు ఎవరిస్తారు చెప్పండి పార్టీలకి? ఆలోచించండి. ఎవరైనా సరే మనకు ₹1 ఎవరన్నా ఇస్తే ఉత్తి పుణ్యానికి ఎవరే ఇన్ని 1000 కోట్ల రూపాయలు తీసుకుంటూ నీతివంతమైన పాలన ఇస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు బహుజనులు. ఇదంతా గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. దీన్ని ఈ రకమైనటువంటి నాకు ఈ ఉత్తరాంధ్ర నేను వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రాంతంలో కూడా బహుజనులు కూడా జాగరూకతతో వ్యవహరించాలి. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు బహుజన్ సమాజ్ పార్టీని, ఏనుగు గుర్తుని మీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రలో మన వాళ్ళు, మన కమ్యూనిటీస్, ఇక్కడ బహుజన కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మీ విలువైన ఓటుని వేసి ఈ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం.